అక్క మేము క్యాసినో దగ్గరికి అయితే వచ్చినాం. జస్ట్ ఇప్పుడు క్యాసినోలో మాకు బ్రేక్ఫాస్ట్ ఉండి తర్వాత ఇక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్తాం. రూమ్లో మీరు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వరకు తర్వాత బీచ్లో ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకు చూడండి ఇక్కడ మంచి వాతావరణం ఉంది. బిగ్ డాడీ క్యాసినో క్రూజెస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. మనకు ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అతి తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి 31 జాన్ కాబట్టి 31 డిసెంబర్ జాన్ ఫస్ట్ కాబట్టి రేట్లు హై రేట్లు ఉంటాయి. మనం చూసి ఒక 2 రోజులు స్టే చేస్తే బాగుంటుంది. చూసుకోండి, బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అట్లా రూమ్ 11 గంటలకు ఇస్తారు కాబట్టి ఇక టైం కాబట్టి మనం జస్ట్ టిఫిన్ చేసి ఇక్కడ బయలుదేరుతాం. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి మనం అక్కడ కేసులో బోర్డులకి అయితే వెళ్తాం. అక్కడ టిఫిన్ చేసుకొని రూమ్ ఫ్రెష్ అయ్యి మనకు రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ఎంజాయ్ చేద్దాం. అంతవరకు అయితే కేసులకి టిఫిన్ అయితే మనకు ఇక్కడ ఫ్రీ ఉంది. ఆల్రెడీ పాసెస్ ఉన్నాయి, చెప్తున్నారు. లోపలికి వెళ్తాం. బోర్డు రైడింగ్ ఉంటుంది, చూపిస్తారు కూడా మీరు. वो टोकन बोला मत सर. हाँ हाँ ठीक है सर. రెగ్యులర్ అయితే మస్తు క్రౌడ్ ఉంటుంది. రేపు 31 నైట్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఏం క్రౌడ్ ఏం లేదు. సాయంత్రం వరకు తెలుస్తుంది. మనం సాయంత్రం వస్తాం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలి. సార్ 74401188. कितने लोग हैं अभी? यही अच्छा पहचान है तुम इसको. రెగ్యులర్ ఎక్కించుకుంటాం. వస్తున్నాం. ఇదే బోట్ మనం ఎక్కేది కేసులో తీసుకునే బోట్ ఇది. చాలా మంది ఇళ్ళని వస్తారు. మా ఫ్రెండ్స్ కూడా వస్తుందా. అవన్నీ రిసెప్షన్ ఇది బిల్డింగ్ జాతి ఇంటీరియర్ అన్ని సూపర్ ఉంటాయి. ఫుడ్ రేట్ ఉంటుంది, హౌస్ రేట్ ఉంటుంది. మొత్తం మీద టిఫిన్ చేసేది రూమ్కి వెళ్తున్నాం. వేసవిలో ఖాళీ ఉంది. పెద్ద అన్నం ఏం లేదు. ఇక్కడ రేపు 31 కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడైతే లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాం. రూమ్ పోయినాక మళ్ళీ చూపిస్తాం మీ అందరికీ. థ్యాంక్ యూ. లగేజ్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ అంటే మన రూమ్ వచ్చేసి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. రూమ్ కూడా వాళ్ళు ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మనం డిపాజిట్ చేసినాం కాబట్టి కస్టమర్లో రూమ్ కూడా ఫ్రీ ఇస్తారు. ఆల్రెడీ మనకు భోజనం అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం రిటర్న్ మళ్ళీ బీచ్కా క్లబ్కా మళ్ళీ క్యాసినోకా మీకు మళ్ళీ అన్ని తెలియజేసింది. థ్యాంక్ యూ. వచ్చేసి మనకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్యాసినో వాళ్ళే. మన వెహికల్ మన హోటల్ వరకు డ్రాప్ చేస్తారు. ఎయిర్పోర్ట్ కావాలంటే ఎయిర్పోర్ట్కి వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ మళ్ళీ తీసుకురావడానికి పికప్ మళ్ళీ డ్రాప్ కూడా క్యాసినో వాళ్ళు ఇస్తారు మనకు. ప్రస్తుతం అయితే మనం హోటల్కి వెళ్తున్నాం. होटल కూడా వాళ్ళే ఇస్తారు. गाड़ी सही आया है आ गया गाड़ी नंबर को और आ गए हां बाहर और
జనరల్గా ఎవరైనా క్యాన్సర్లో డిపాజిట్ చేసిన అందరికీ ఉంటుంది ఇది. ఈ అవకాశాన్ని వాడుకొని మీరు కూడా వాడుకొని మంచి ఎంజాయ్ చేయండి. గోవా అంటే లైఫ్లో ఎప్పుడు ఆ పైసలు సంపాదించడం నాటు గవేనా రండి గోవాకు రండి. ఇప్పుడు హోటల్కి వచ్చాం. హోటల్లో మా రూమ్ చూపిస్తారండి. హోటల్ ఇది నాకు మా మిత్రుడికి బెడ్రూమ్ డబల్ వ్యూ ఉంటుంది. సిటీ వ్యూ ఇది వచ్చేసి సిటీ వ్యూ అన్ని వ్యూ మొత్తం టోటల్గా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇంత మంచి లగ్జరీస్ రూమ్ మన క్యాసినో వాళ్ళు ఇచ్చారు. మనకు రూపాయి కూడా ఖర్చు కాదు. ఎందుకంటే మనం డిపాజిట్ చేపిస్తారు కాబట్టి ఆడతారు కాబట్టి లోపల ఉండదు నేను మాట్లాడుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా క్యాసినోకి రెగ్యులర్ వస్తారు కాబట్టి ఇదంతా వ్యూ కూడా చూడండి మీరు. కిటికీ కూడా మొత్తం టోటల్ విండో కూడా ఓపెన్ అవుతుంది. సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇంచి పంజం మండవి రివర్ కూడా కనిపిస్తుంది. చాలా నీట్గా హైజీనిక్గా ఉంది. వాష్రూమ్ కూడా చూస్తే వాష్రూమ్ కూడా చాలా నీట్గా హైజీనిక్గా ఉంది. నీట్గా మంచి మెయింటైన్ చేస్తారు హోటల్ వాళ్ళు. ఇది ఒక 4 స్టార్ హోటల్. ఇది ఇన్స్టెంట్ కాఫీ పెట్టుకోవచ్చు. జనరల్గా అన్ని హోటల్ ఉన్నట్టు ఇలా కూడా ఉంది. ఎందుకంటే గోవాలో ఏముంటుందో హోటల్ సెట్లో అనుకుంటారు. ఇంత సేమ్ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. wish you a fantastic New Year 2026.
Wish you a very, very happy new year to all of you on behalf of Captain Jack Casino. మొత్తం మీద గోవా అంటే గోవా టూర్ కంప్లీట్ అయింది. సరదా తీరిపోయింది మొత్తం మీద గోవాలో. 31st ఏదో గోవా వద్దాం అనుకుంటే ఏదో జరిగింది. కాబట్టి ఇప్పుడైతే రూమ్లోకించి చెక్అవుట్ చేస్తున్నాం. వెళ్తున్నా ప్రస్తుతం అయితే. ఇప్పుడైతే రూమ్లో ఉన్నా. ఇక్కడ నుండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోయి అక్కడ నుండి మాకు ఫ్లైట్ ఉంది ఇప్పుడు. ఓకే, ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ అందరూ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ జాల శివ బ్లాగ్స్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అయితే గోవాలో క్యాసినో లోపల మాత్రం వీడియో షూట్కి ఎలవ్ లేదు. వీడియో షూట్ చేయలేరు కూడా. అయితే అక్కడ జెన్యున్గానే జరుగుతాయి అన్నీ ఆటలు. చిన్నపిల్లలకి ఎంట్రీ లేదు. చిన్నపిల్లలు మొత్తం వాళ్ళకు ఒక కిడ్స్ రూమ్ అని సపరేట్ ఉంటుంది. అక్కడ ఎలాంటి ఫ్రాడ్ మాత్రం జరగదు. నేను చూసినంత వరకు అయితే అన్నీ జెన్యున్ ఉంటుంది. ప్రతి అణువు వాళ్ళు వీక్షిస్తుంటారు. సీసీ కెమెరాలో చూస్తూ ఉంటారు. మన రూపాయలు కాయిన్స్ అక్కడ పెట్టి మర్చిపోయినా సరే మళ్ళీ ఎవరి కాయిన్స్ గంట వచ్చి చూసినా అక్కడే ఉంటుంది. అందులోకి ఎవరు ముట్టరు. అట్లుంటుంది. అంత సిస్టమేటిక్గా ఉంటుంది క్యాసినో. నేను చూసినంత వరకు అయితే మొత్తానికి ఇలా జరిగిందనమాట.